అండ్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జైబోలో తెలంగాణ మూవీ డైరెక్టర్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి శంకర్ గారు. నమస్తే అండి. ఎస్, ఈరోజు శ్యామ్ బెనగల్ గారు మన మధ్య లేరు. సామాజిక సమస్యలకు సంబంధించి, అసమానతలకు సంబంధించి ఎన్నో ఫిల్మ్ మేకింగ్ చేసినటువంటి ఘనత ఆయనకుంది. ఆయన గురించి మాకు తెలియని విషయాలు, మీకు తెలిసినవి మాతో షేర్ చేసుకోండి. ఈరోజు శ్యామ్ బెనగల్ గారు భౌతికంగా లేకపోవటం భారతీయ సినిమాకి తీరని లోటండి. ఎందుకంటే శ్యామ్ బెనగల్ గారు తెలంగాణ నేలపై ఇక్కడే పుట్టి ఇక్కడ జీవితాన్ని, తెలంగాణ జీవితాన్ని అంతర్జాతీయ స్థాయికి తన సినిమా ద్వారా తీసుకెళ్లటం, ఇక్కడ జీవితాన్ని మరవకుండానే అంతర్జాతీయ స్థాయికి తన కళా నైపుణ్యాన్ని పరిచయం చేయటం అనేది చాలా అద్భుతం అండి. అట్లాంటి దర్శకుడు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకొని మన నేలకి, ముఖ్యంగా తెలంగాణ నేలకి ఒక అద్భుతమైన ఘనకీర్తిని సంపాదించి పెట్టిన మహా దర్శకులు. యాక్చువల్గా ఆయనతో లాస్ట్ ఇయరే మాట్లాడాము. ఇక్కడ ఒక సందర్భంలో ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. కాకపోతే ట్రావెలింగ్ ప్రాబ్లం అని చెప్పి ఆయన రాలేకపోయారు. ఆయనతో నేను కలిసి అవార్డ్స్ జ్యూరీలో కూడా కలిసి పనిచేశాను నేను. సో ఆయనతో ఉన్న అనుభవాలు, ఆయన సినిమాల్ని ఎప్పటికప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటే ఆయన నిజంగా కూడా చాలా అబ్బురపడేవాడు. ఇన్ని గుర్తున్నాయా నీకు అని చాలా సంతోషపడేవాడు. ఆ సంతోషం, ఆయన కళ్ళలో మెరిసే సంతోషం, ఆయన ఘనకీర్తిని ఇంకెంతైనా చెప్పొచ్చు అనిపించేది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించి చెప్పటమే గొప్ప అవకాశం. అట్లాంటి గొప్ప కళాకారుడు, కళా నైపుణ్యంతో పాటు సమాంతరణ సినిమాకి అనేక అడుగులు ముందడుగులు వేసి ఎంతో మందిని తన అడుగులలో అడుగు వేసి నడిచే ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. ఆ దర్శకత్వంలోనే అనేక మంది దర్శకులు ఆ మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం చేశారు. కాబట్టి ఒక అద్భుతమైన ప్రయాణం, సినిమా ప్రయాణం శ్యామ్ బెనగల్ గారిది. వారు లేని లోటు ప్రపంచ సినిమాకి, అంతర్జాతీయ సినిమాకి కూడా ఆయన లేని లోటు చాలా తీవ్రమైంది అది. రైట్ శంకర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. అండ్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి